వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ఈ దినం 11వ తారీఖు. ఈ 11 రోజుల్లో ఒక్క ఎపిసోడ్, 8th ఎపిసోడ్ వచ్చినది. 10 days వితౌట్ ఎపిసోడ్ రన్ అవుతున్నాం. అండర్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ ఫైనాన్షియల్ నీడ్తో రన్ అవుతున్నాము. మీరు ప్రార్థన చేయాల. ప్రభు తన కృపనిచ్చి ప్రతిదినం సహకారం ఇచ్చి నడిపించాలి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. కొరింథీ సంఘములోని సమస్యలు ధ్యానం చేస్తున్నాము. కృప చూపండి. ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధతను గురించి జాగ్రత్త తీసుకునే సహాయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. 5వ అధ్యాయమున 13 వచనాలు. ఈ 13 వచనాల్లో పౌలు చెప్పినది ఏమిటంటే, సెక్షువల్ ఇమ్మారాలిటీ, జారత్వము గురించి. మనకి జారత్వము, వ్యభిచారము, కాముకత్వము, శరీర అపవిత్రత, డిఫైల్మెంట్, ఇలాంటి పదాలు బైబిల్లో కనిపిస్తాయి. వీటికి రకరకాల భాష్యాలు చెబుతారు. ఒకటి, శరీరాన్ని అపవిత్రం చేసుకోవటం, పరస్పరం కామతప్తులొకటి చేత శరీరాన్ని అపవిత్రత చేసుకోవటం, పరుని భార్యతో వ్యభిచరించుట చేత అపవిత్రం చేసుకోవటం, వేష సాంగత్యం చేత శరీరాన్ని అపవిత్రం చేసుకోవటం, శరీరానికి ఉన్న ఇచ్ఛ అక్రమ రీతిలో నెరవేర్చుకునే యత్నం బైబిల్ ఖండించింది. బైబిల్ గ్రంథం విలువలను నేర్పిస్తుంది, నీతి కట్టడలను వివరిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు మానవుని యొక్క బయోలాజికల్ నీడ్స్ నిమిత్తం ప్రణాళిక చేసే ఉంచాడు. వివాహము ద్వారా స్త్రీ పురుషులు తమ యొక్క సెక్షువల్ డిజైర్స్ నెరవేర్చుకోవాలి. వివాహానికి వెలుపట వారి యొక్క శారీరక సంబంధమైన కోరిక వారు నెరవేర్చుకోవటానికి వీల్లేదు. ఇట్ ఈస్ బ్యాన్డ్, వానిష్డ్. God allowed marriage and God arranged marriage. God planned the marriage. దేవుడు ప్రణాళిక చేశాడు, ఏర్పాటు చేశాడు. అద్భుతం.
ఇది చాలా అద్భుతం. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యమున మనం చూస్తున్నప్పుడు జారత్వం ఉన్నది అని వదంతి కలదు. ఇట్ ఈజ్ యాక్చువల్లీ రిపోర్టెడ్ that there is a sexual immorality among you. It is actually reported అన్న చోట వదంతి అన్నాడు, కానీ తెలుగులో ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈజ్ యాక్చువల్లీ రిపోర్టెడ్. నాకు తెలియవచ్చింది ఏంటంటే ది రిపోర్ట్ ఈజ్ పర్ఫెక్ట్ రిపోర్ట్, యాక్యురేట్ వన్, ఖచ్చితమైన రిపోర్ట్. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు వదంతి అని అన్నాడు, ఎందుకంటే దాన్ని గద్దింపు వరకే చెప్పే ఉద్దేశం ఉన్నాడు. ఎందుకంటే మనం దాన్ని రుజువు చేయాల్సిన పని లేదు. వార్న్ చేయటానికి, హెచ్చరిక ఇవ్వటానికి రుజువు చేయాల్సిన పని ఏముంది? పేర్లు పెట్టలేదు. ప్లీజ్ నోట్ దిస్. మీలో ఒకడు అన్నాడు, అంతేగాని పేర్లు రాయిలా. పలానా వాడు, పలానా వాడు, ఈ పలానా ఇంటి పేరోడు, పలానా ఊరు పేరోడు. చూడండి, ఖండించే పద్ధతిలో కూడా వాడికి అర్థమైపోతుంది అవతల వాడికి. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అన్నట్టుగా ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దైర్ సిన్ and people are interested in others' sins. ప్రజలకు ఇతరుల పాపాల గురించి తెలుసుకోవటం చాలా ఇష్టం. ఇవాళ సోషల్ మీడియాలో చాలామంది దాని మీద బతికేస్తున్నారు. పలానా వాడు పలానా మహిళతో, పలానా మహిళ పలానా పురుషునితో అని సోషల్ మీడియాలో గ్యాసిప్స్, పిచ్చి కోతలు రాస్తుంటారు, మాట్లాడిస్తుంటారు. అవి వాటిని చూచిన వారి సంఖ్య లక్షల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అదే పరిశుద్ధ వాక్యం పెట్టండి వినరు, నీతి సూత్రాలు పెట్టండి వినరు, నీతిమంతుల చరిత్రలు పెట్టండి చూడరు, మంచి మంచి విషయాలు పెడితే చూడరు. కానీ ఇట్లాంటి రోత మాటలు ఉన్నాయి మాత్రం స్పీడ్గా వెళ్ళిపోతుంది పబ్లిక్లోకి. అందుకే పౌలు పేర్లు పెట్టల. క్యూరియాసిటీ ఎక్కువ అండి మనిషికి. పక్కంటోడి ఇంట్లో ఏం జరిగిపోతుందో అనే కడుపు మంట ఎక్కువ తెలిసిపోతుంది అక్కడ. వాళ్ళెట్లనో వీళ్ళెట్లనో, వాళ్ళ బ్రతికెట్లో వీళ్ళ బ్రతికెట్లో. కాబట్టి పౌలు పేర్లు చెప్పకుండా గద్దిస్తున్నాడు. జారత్వము కలదని వదంతి అన్నాడు. లేకపోతే నువ్వు ప్రూవ్ చేయి పాలని వస్తారు, అలా కాదు. వదంతి కలదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ రిపోర్టెడ్. తెలియవచ్చింది ఏమిటంటే నాకు, మీలో ఒక్కడు తన సొంత తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇది బైబిల్లో కొరింథీ పత్రిక సందర్భంలో వచ్చినటువంటి కొత్త పాపమేం కాదు ఇది. ఇలాంటి పాపాలు బైబిల్లో చాలా ఉన్నాయి. బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే పాపాన్ని పాపంగా ఖండించి చూపించాడు. అవి చేయకుండా ఉండటానికి మనకు దృష్టాంతాలు పెట్టాడు. రూబేను బిల్హాతో శయనించిన సందర్భం యాకోబునకు వినబడెను అని రాస్తాడు. కాబట్టి అది యాకోబుకు చాలా తీవ్రమైన ఇబ్బందిని కలుగజేసిన సన్నివేశం. అబ్షాలోము తండ్రి యొక్క ఉపపత్నులను కూడెను అని బహిరంగంగా ఉన్నట్టుగా తర్వాత తెలిసింది. కనుక ఇది బైబిల్లో పాత రోజుల్లో కూడా జరిగాయి. వాటి పర్యవసానాలు కూడా దేవుడు స్పష్టంగానే చూపించాడు. కానీ పరిశుద్ధ దేవుని సంఘములో
మారు మనసు పొందిన సమూహములో రక్షించబడిన వారమని చెప్పుకుంటున్న మీలో, బాప్తిస్మం తీసుకున్న మీలో, ప్రభురాత్రి భోజనము స్వీకరిస్తున్న మీలో ఈ వదం తినబడుతోంది. హౌ డేంజరస్ ఇట్ ఈస్. Believer continuing in adultery, believer continuing in sexual immorality. So sad. చాలా విచారం. కొరింథీలో వాళ్ళు సెక్షువల్ ప్లెజర్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత. కొరింథీలోనే ఈ కామదేవతకు సంబంధించినటువంటి టెంపుల్ ఉంది. అది వారు పెద్ద పాపంగా తప్పిదంగా వెంచరు. సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఈజ్ కామన్ ఆన్ దోస్ డేస్ అండ్ ద సిటీ కొరింథ్. చాలా సాధారణం అక్కడ ఆ ప్రాంతంలో అవి. కానీ పరిశుద్ధత సంఘానికి అనుకూలమైనది. పరిశుద్ధత లేనిది ఎవడు ప్రభువును చూడలేడు. ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ అప్లై కావాలి మనకి. ఇవాళ చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. డిఫైల్మెంట్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు. పౌలు అదే ఖండిస్తున్నాడు. అలాంటి వాడిని మీరు ఖండించకుండా మీరు ఉప్పొంగుతున్నారు. మేము చాలా గొప్ప సంఘం, మాది గొప్ప సంఘం అని చెప్పి ఊరేగుతున్నారా మీరు? మీలో ఒక వదంతి బయటను పడుతుంది. అట్టి వాడిని మీరు వెలివేయమన్నాడు. కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలా. ఇట్టి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అండ్ యు ఆర్ arrogant, ought you not rather to mourn? మీరు పొంగుచున్నారే కానీ దుఃఖపడటం లేదు. ఇలాంటి నీచమైన కార్యము జరిగినప్పుడు అంతరంగములో దుఃఖము రావటం లేదు మీకు. అయ్యో మా సోదరుడు ఇట్లా పాపములో ఉన్నాడే, వాడిని పాపము నుండి ఎట్లా బయటికి తేవాలని అనుకోవట్లేదు ఎవరు. పైగా మేము గొప్ప సంఘం, గొప్ప విశ్వాసులం అనుకుంటున్నారు. పౌలు అంటున్నాడు, నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా కూడా ఉండి ఇట్టి కార్యము చేసిన వానికి మీతో ఉన్నప్పుడు ఉండినట్టుగానే ఇదివరకే తీర్పు తీర్చేశాను. ఏమని? ప్రభువైన యేసు దినమున వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగించవలెను. అట్టి వానిని సాతానుకు అప్పగించవలెను. ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడాలి. పడిపోయినప్పటికీ కూడా రక్షించబడిన వాడు పడిపోయినప్పటికీ అట్టివాడు తిరిగి రక్షించబడాలని, హీ షుడ్ నాట్ లూజ్ ద సాల్వేషన్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ వాడిని ఏం చేయమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాడిని సాతానుకు అప్పగించు. యు ఆర్ టు డెలివర్ దిస్ మ్యాన్ టు సాటన్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరేచ్ఛ నశించేటట్లుగా అపవాదికి అప్పగించమన్నాడు. సో దట్ హీ స్పిరిట్ మే బి సేవ్డ్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్. మే బి సేవ్డ్. దాన్ని హీ విష్డ్ ఇట్ దట్ ఇట్ షుడ్ బి సేవ్డ్.
పౌలు అతను నాశనం అయిపోవాలని ప్రార్థన చేయట్లా, కోరట్లా. ప్రభువు దినాన అతడు కూడా రక్షించబడాలి. ప్రభువు దినమున అతడు రక్షించబడాలి, అపవాదికి అప్పగించమన్నాడు. మీరు అతిశయపడటం మంచిది కాదు. మేం బాగున్నాం, మా కుటుంబం బాగుంది, మా కుటుంబాలు బాగున్నాయి అని మీరు అతిశయించటం మంచిది కాదు. ఒక ముద్ద అంతటిలో కొంచెము పులిసినది ఉంటే ముద్ద అంతటిని పులియజేసేస్తుంది అని మీరు ఎరుగరా? పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. మన క్రీస్తు అను పస్కా బలిపశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతోను పండుగ ఆచరించదు. సత్యమట, పులియని రొట్టెను సత్యంతో పోల్చాడు. దుష్టత్వము లేని పులిపిండి నిష్కాపట్యంతో పోల్చాడు. నిష్కాపట్యం కొంచెం కూడా పులిసిన పిండి లేని ముద్దను నిష్కాపట్యము సత్యముతో పోల్చాడు. నిష్కపటముగా సత్యముతో మనం జీవించాల. మన మనిషిలో మన హృదయం దురాశకు వెళుతుంది, దురాశ గర్భం ధరిస్తుంది, పాపాన్ని కంటుంది, పాపము పరిపక్వమవుతుంది, మరణాన్ని కంటుంది. జాగ్రత్త, జాగ్రత్త సహోదరుడా, సహోదరి. మనలో మన హృదయంలో దురాశలు రేకెత్తించబడుతుంటాయి. అవి రేకెత్తించబడుతుంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అవి రేకెత్తించబడి ఏం చేస్తాయి? మనల్ని పడేయటానికి ప్రయత్నం చేస్తాయి. అందుకనే పులిపిండి ఉదాహరణ చెబుతున్నాడు. ఒక చుక్క మజ్జిగేస్తే పాలు కూడా పెరుగైపోతుంది, విరిగిపోతాయి. ఇక అవి పాలుగా కాయటానికి పనికిరావు. మీరు ఒక చుక్క మజ్జిగ వేసేసిన తర్వాత ఆ పాలల్లో మీరు కాయటానికి ప్రయత్నిస్తే ఇరిగిపోతాయి, అవి ఉండవు. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, సమాజంలో ఎవడు పాపములో ఉన్నా అది సమాజం అంతటికి కూడా పాకుద్ది. ఇట్స్ లైక్ ఎ క్యాన్సర్, కొరుకుడు పుండు లాంటిది. ఇట్ స్ప్రెడ్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, వారి కుటుంబంలో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది. చాలా ట్రీట్మెంట్ చేశారు, కానీ అది ఫర్దర్గా మరొక అవయవానికి పాకేస్తుంది. అలా ప్రాకటం ద్వారా బాడీని చంపేస్తుంది. ఒకరోజు అది శరీరాన్ని మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఈ చిన్న జాగ్రత్తమే కదా, ఇది వదంతే కదా, ఇది అపోహే కదా, రుజువులు మనకు లేవు కదా అని ఊరుకోవద్దు, హెచ్చరిక చేయమన్నాడు. లెట్ దమ్ బి వార్న్డ్ ఫస్ట్. వారు వార్నింగ్ ఇవ్వబడాలి అట్లీస్ట్ సంఘం చేత. తాగుబోతులు ఏమవుతుందిలే తాగితే. నన్ను ఈ మధ్యన ఒక యవనస్తుడు ప్రశ్న అడిగాడు, యేసు ప్రభువు ద్రాక్షారసాన్ని చేసి ఇచ్చాడు కదా, నీళ్లను మొదటి సూచక్రియ, కడరాత్రి భోజనంలో కూడా ద్రాక్షారసం తాగాడు కదా, మద్యము వేరు ద్రాక్షారసం వేరని నాకు తెలుసు. చూడండి ఆయన ప్రశ్న. మద్యము కలుపుటలో తెగువ గలవారికి శ్రమ అన్నాడు. ఆ వాక్యం ప్రకారం మద్యం అంటే మత్తునిచ్చేదని తెలుసు, ద్రాక్షారసం ఆనందాన్ని ఇస్తుందని తెలుసు అని అంటూనే అయ్యగారు సింపుల్గా అడిగాడు, తాగచ్చా తాగకూడదా?
నువ్వేమనుకుంటున్నావంటే పాప ఏదో చెప్పబోయాడు, మద్యం అయితే వద్దు, ద్రాక్షరసం అయితే ముద్దు అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ ద్రాక్షారసము కాదు, మద్యము కాదు. ఈ రెండింటి చేత నీవు ఎందుకు ఆనందించాలనుకుంటున్నావు? మత్తుడవై అన్బిబ్లికల్ స్టాండర్డ్లో నీ ప్లెజర్ని నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అసలు వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ అలవింగ్ the pleasure which God doesn't like, where there is no truth. సత్యము లేని అసత్యముతో కూడిన సుఖం కొరకు ఎందుకు పరిగెడుతున్నా? that you are answerable for that. కనుక మనము ఏముంది చిన్న తాగుడే కదా, చిన్న అబద్ధం మాడుతున్నాడు అంతే కదా, చిన్న మోసం చేస్తున్నాడు అంతే కదా, వ్యాపారాల్లో ఇవంతే, ఇవి కామనే. నో, అలా కాదు, అలా చేయకూడదు. బిలీవర్స్, విశ్వాసులు పులిసిన పిండిలా మారకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసులు పులిసిన పిండి వలె మారకూడదు. కొంచెము పిండి పులిసినదైతే అది ముద్ద అంతటిని పులియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ముద్ద అంతటిని పులియజేస్తుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, మీ సొసైటీ అంతా భ్రష్టత్వంకి వెళ్ళిపోతుంది. కనుక మద్యపానముతో, వ్యభిచారముతో ఎవరైతే తమ దేహాలు పాడు చేసుకుంటున్నారో, you please warn them, pray for them, bring them out of that. దాని నుంచి బయట తీసుకురండి. అలా చేయకుండా మేము బాగున్నాంలే, మా వరకు మేము హాయిగా ఉన్నాం, మేము నీతికుంటున్నాంలే అనుకుంటే కాదు. It is the responsibility of every individual. They have to see the whole church must be holy. సంఘమంతా పరిశుద్ధంగా ఉండేట్టుగా మనం బాధ్యత తీసుకోవాలి. మంద కాదు, మన ఇల్లు కాదు, మన సోదరుడు కాదు అనుకోకూడదు. ఒక కుటుంబం ఎట్లయితే ఒక కుటుంబంలోని వ్యక్తుల కోసం అరులు చాచి వారి రక్షణార్థం వేడుస్తారో, అట్లా సంఘం కోసం కూడా దేవుని పిల్లలు కన్నీరు కార్చాలి. విశ్వాసంలోకి వచ్చిన వాడు మరలా వెనుకకు తిరిగి కుక్క తన వాంతికి తిరిగిపోయినట్టు తిరిగిపోతుంటే ఊరుకోకూడదు. వాళ్ళు వార్నింగ్ ఇవ్వాలా, వారు హెచ్చరిక చేయాలా, ప్రభువులో తీసుకురావాలి, బలపరచాలి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకున్న వారితోనైనా, విగ్రహాలతోనైనా ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలా అయితే మీరు ఈ లోకంలో వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. Paul is clearly indicating about the difference between the society and the church. సమాజము, సంఘము రెండు వేరు. సమాజము మనందరం, కానీ సంఘము రక్షించబడిన వారే. కనుక రక్షించబడిన వారు, రక్షింపబడినటువంటి వారు పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందని వారు ఎట్లున్నా కూడా వాళ్ళు నరకానికి పోతారు. కనుక రక్షింపబడని వారి విషయం చెప్పలా, రక్షింపబడిన వారి విషయం మీరు పరిశుద్ధమైన ముద్దగా ఉండండి అని పలికాడు. కాబట్టి జారులతో సాంగత్యం చేయొద్దంటే మీరు పరలోకానికి వెళ్ళిపోవాలి, భూమి మీద ఉండకూడదు. ఈ మధ్యన క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. వాటన్నింటిని పరిశీలించిన వాళ్ళు కొందరు నవ్వుతూ అంటున్నారు, మంచి వాళ్ళని జైల్లో పెట్టేస్తే
ఇక క్రౌర్యము క్రూరత్వం కలిగిన వాళ్ళందరూ కలిసి తిరుగుతుంటారు. క్రిమినల్స్కి జైలు చాలటల్లా, జైల్స్ సరిపోట్ల, నేరాలు పెరిగిపోతున్నాయి కదా, వైట్ కాలర్ క్రైమ్ పెరిగిపోతుంది కదా. ఇవాళ గవర్నమెంట్కి అన్నీ తెలుసు, గవర్నమెంట్కి తెలియదేం లేదు. నేను మాట చెప్పనా మీకు, కోటీశ్వర్లకి తెల్ల కార్డులు ఉన్నాయి తెలుసా మీకు? మన కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి, సివిల్ సప్లైస్ వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మనకే తెలుసా? అందరికీ తెలుసు. రోజుకి 10,000 సంపాదిస్తున్నవాడు కూడా వైట్ కార్డే ఉంది వాళ్ళ. నాకు తెలిసిన ఒక ఆయన తల బయలిపోయిందని పలకరించిన, ఎట్టుందా బాబు అంటే, ఆరోగ్యశ్రీ ఉందా, ఏం భయపడక్కర్లేదు అంటున్నాడు ఆయన. ఏమిటి? అందరికీ తెలుసు. ప్రభు వీళ్ళందరి గురించి మాట్లాడటల్లా. జాగ్రత్తం చేస్తారు, ఈ లోకంలో వ్యభిచారం చేస్తారు, త్రాగుతారు. కానీ ప్రభు చెప్తుంది సంఘము విషయంలో, సమాజంలో కాదు, సంఘంలో. ఎందుకంటే సంఘములో ఉన్నవాడు రక్షించబడినవాడు. వాడు త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, విగ్రహారాధన, అబద్ధం, అక్రమం చల్లదు. ఈ మధ్యన ఒక రోడ్డు గుండా వెళ్తాడు, చాలా తాగుబోతులు కనపడి రోడ్డు మీద కూర్చొని తాగేస్తున్నారు. గుడివాడ ఎంటర్ అయ్యాను ఈ మధ్యన నేను, లెఫ్ట్ సైడ్ రోడ్డు పక్కన కూర్చొని తాగేస్తున్నారు. నా ప్రక్కన సోదరుడు అన్నాడు, దే ఆర్ గివింగ్ ద ఫండ్ టు గవర్నమెంట్ సార్ అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి రాబాయ్ మళ్ళీ చెప్పు అన్న. ఏం లేదు సార్, వాళ్ళు గవర్నమెంట్కి నిధులు దేవని, ప్రభుత్వం నడుపుకోవటానికి చేత కావట్లేదని, దే ఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్ బై గివింగ్ దేర్ ఇన్కమ్ టు ఆల్కహాల్. హౌ షేమ్ ఇట్ ఈజ్. సోదరులారా, సోదరు, సమాజం అలాగే ఉంటుంది. సమాజంలో ఇది గొప్ప. సమాజంలో ఎఫెక్టివ్గా పాపం చేసేవాడు చాలా గొప్పవాడు. కథలు చెప్పుకుంటారు అట్టేటోళ్ళ గురించి. బట్ పాల్ ఈజ్ వరింగ్ అబౌట్ ద పర్సన్ ఇన్ ద చర్చ్ హూ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ సిన్. ఆ భయం ఉందా మనకు సంఘములో? జాగ్రత్త మిత్రులారా, జాగ్రత్త. అట్టివాడు సంఘములో ఉంటే సాంగత్యం చేయొద్దు వాడితో. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకెందుకు, లోపల వారికి వెలుపల వారికి తీర్పు తీర్చుట దేవుడే తీరుస్తాడు. మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని వెలియండి. Excommunication from the church, not from the society. Church has its own system to forfeit anyone's membership, like society. గుర్తుపెట్టుకోండి, ఒక సొసైటీ, ఒక అసోసియేషన్లో ఎట్లా ఒక అక్రమ సభ్యుడిని తొలగిస్తారో అలా తొలగించమన్నాడు, ఎక్స్కమ్యూనికేట్ చేసేయమన్నాడు. నేను అట్లా ఒక ఆయన్ని చేసేసాను మా సొసైటీలో. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. సహోదరుడు, సహోదరి, సంఘములో పాపములో ఉన్న హెచ్చరిక చేయండి, వినకపోతే వాడు వెలివేయండి అన్నాడు. వ్యభిచారం ఉన్నవాడు తండ్రి భార్యను ఉంచుకున్న వాడిని, హౌ కెన్ యూ కంటిన్యూ యాజ్ ద member of your church having 2 wives, how can you continue him as a deacon? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, 5వ అధ్యాయం ముగించాం. మీ కృపకై వందనాలు. సంఘములో అపవిత్రతలో ఉన్నవారు
మెలకువ తెచ్చుకొని క్షమాపణ కోరుకుంటాను వెంటనే కన్నీటితో పాపాన్ని కూడా సహాయం చేయండి. జీవితం సరి చేసుకోవడం సహాయం చేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.